అసలేంటి సర్దుకుపోవడం అంటే ఏంటి? నచ్చకుండా సర్దుకుపోవడం అంటే ఏంటి? నచ్చకుండా మీ దృష్టిలో? సర్దుకుపోవడం అంటే ఏంటేంటి? ఏం లేదు. ఇప్పుడు భర్త ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మ ఏదో అంటది. "రేయ్! నీ పెళ్ళాం చూడరా పొద్దున్నే లెగట్లేదని." చెప్తాడు. "మీ అమ్మ చెప్తే నేను లెగాలా? నేను మా ఇంట్లో ఇట్లాగే ఉన్నా" అంటది. ఇటు ఆ అమ్మాయికి చెప్పలేడు. ఇటు తల్లికి చెప్పలేడు. వీళ్ళిద్దరి కీచులాట మధ్య ఆత్మహత్య చేసుకున్నటువంటి అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు. హ్మ్. రైలు కింద తలకాయ పెట్టే చచ్చిపోయారా? వీళ్ళిద్దరిని కలిపి ఒక గదిలో పెట్టి, భార్యని, అమ్మని ఇద్దరిని కలిపి ఒక గదిలో పెట్టి, పెట్రోల్ పోసుకొని తగలబడిన అబ్బాయిలే ఉన్నారా? వీళ్ళిద్దరికీ సరైన శిక్ష అది. వీళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వట్లేదు. అడ్జస్ట్ అవ్వకపోతే వాడు వీళ్ళిద్దరికీ కరెక్ట్ శిక్ష వేస్తున్నాడు. ఇటు పక్క కనిపెంచిన తల్లికి లైఫ్ లాంగ్ కడుపు కోత, గుండె కోతని మిగిల్చాడు. అటు నమ్మి వచ్చి కట్టుకున్న భార్యకి లైఫ్ లాంగ్ ఒంటరితనం చూపిస్తున్నాడు. ఆ అమ్మాయి ఇంకొకడిని చూసుకుంటుంది. కానీ ఈ తల్లికి ఇంకో కొడుకు వస్తాడా? రాడు కదా. ఆ అమ్మాయి ఇప్పుడు చిన్న అమ్మాయి వయసులో ఏదో చనిపోయాడు, వదిలేశాడు, ఏదో తనకు తగ్గట్టుగా చూసుకుంటుంది. కానీ ఈ తల్లికి ఆ కొడుకు వస్తాడా? మరి ఆ అబ్బాయి కూడా ఆలోచించాలిగా. ఇప్పుడు ఆ అబ్బాయి వీక్ అనుకోవాలి కదా. వీక్ మేనేజ్ చేయడం రాకుండా, గొడవని సిద్ధపరచడం రాకుండా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ అబ్బాయి వీక్. నీకు పెళ్ళైందా? అవలేదు కదా. అటువంటి రాక్షసి అయిన అమ్మాయి, ఇటువంటి బ్రహ్మరాక్షసి అయిన అమ్మ ఉంటే సేమ్ నీది కూడా అదే వస్తుంది. ఇంట్లో అబ్బాయి అమ్మ ఏం చెప్పిద్దంటే, ఈ కోడలికి పనమ్మటే పని చేసుకుంటా వెళ్తూ ఉంటుంటే అన్నీ సర్దుకుపోతాయి. నువ్వు ఉన్నావుగా, చెయ్యొచ్చుగా అని అమ్మాయి చేసిద్ది. ఎంతవరకు? అంతవరకే. మిగతా అన్నీ చేయలేదుగా. చెరొక పని చేసుకుంటే అయిపోతుంది. సరే, నువ్వు ఉద్యోగానికి వెళ్తావా చెప్పు. పొద్దున్నే లేసి బాక్స్ కట్టించిద్ది, చక్కగా కట్టించిద్ది బాక్స్. ఇద్దరికి, కొడుకుకి ఒక బాక్స్ కట్టించిద్ది, కోడలికి ఒక బాక్స్ కట్టించిద్ది, టిఫిన్ చేసి దాన్ని చేసిద్ది. మరి ఆ పైన పని కూడా నువ్వు చేసుకోవాలిగా ఇంట్లో. అంటే ఇల్లు ఊడవడం ఏంటి, వాకిళ్ళు ఊడవడం ఏంటి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడం ఏంటి, గిన్నెలు కడుక్కోవడం ఏంటి, ఈ పనులు నువ్వు చేసుకెళ్తే ఆవిడ వంట చేసేసి స్నానం చేసి బయటకు వచ్చే లోపల చెరోక్ బాక్స్ అట్లా అందించి బాయ్ చెప్పిద్ది.